మొదటి ముద్ర నుంచి 6వ ముద్ర వరకు కూడా మనము వస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు దేవుని తీర్పు అనేది అది హెచ్చుతూ ఉండటం అనేది, పెరుగుతూ ఉండటము, శిక్ష స్థాయి కూడా, ఆ తీవ్రత కూడా పెరుగుతూ ఉండటం అనేది కూడా మనము గమనిస్తూ ఉన్నాము. గత వారం మనము చూసినప్పుడు 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా 12వ వచనము 6:12, పెద్ద భూకంపము కలిగను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయం. ఇక్కడ 3 విషయాలు 12వ వచనంలో చూస్తూ ఉన్నాము. మొత్తము 7 విషయాలు అక్కడ మనం చూస్తాము. 7 సంగతులు 6వ ముద్ర విప్పినప్పుడు జరగబోవు 7 సంగతులు. అందులో మొదటి సంగతి, లేదంటే మొదటి ఒక పరిణామము ఏమిటంటే పెద్ద భూకంపము కలిగిన. పెద్ద భూకంపం, బైబిల్లో భూకంపము అనేది దేవుని తీర్పుకు, ఆయన శిక్షకు సూచనగా కనిపిస్తుంది. అవిధేయులకు, ఎవరైతే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, అవిధేయులైన వారి మీదకు భూకంపం ద్వారా దేవుడు శిక్షను తీసుకొచ్చిన సందర్భాలు మనము పాత నిబంధన గ్రంథంలో కూడా మనము చూసాము. దానికి సూచనగా కోరహ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా శిక్షించాడు అనేది కూడా మనము గ్రహించగలము. గత వారం మనం చూసినప్పుడు కొన్ని వచనాలు, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం మరొకసారి చూసి మనం ముందుకు వెళదాము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. మరియు సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. ఇక్కడ కంపించటము, భూమి కంపించటము అనేది ఇది కేవలము భూమిని మాత్రమే ఉద్దేశించి చెప్పడం మాత్రమే. ఇది లిటరల్ గాను, అంటే ఇది అక్షరార్థంగాను తీసుకున్నావచ్చు. అదే విధంగా రాజ్యాలు కూడా కంపిస్తాయి. దాని అర్థం మనుషులు కంపిస్తారు, భూరాజులు కంపిస్తారు, రాజ్యాలు కంపించిపోతాయి, వారు అదిరిపోతారు. అప్పటి వరకు కూడా మేము సేఫ్ అనుకున్న వాళ్ళందరూ కూడా, మేము భద్రంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా ఈ భూకంపము దాటికి వారి పునాదులు కదులుతాయి. ఇది కేవలము ఈ ఇళ్లకు, కోటలకు, లేదంటే కట్టడాలకు, వారి భద్రతకు సంబంధించిన మాత్రమే కాదు, ఫిజికల్ స్ట్రక్చర్కి సంబంధించి మాత్రమే కాదు. భూకంపం అనేది వారి యొక్క ఈ భద్రతకు సంబంధించిన, వారి సేఫ్టీకి సంబంధించిన ఇవన్నీ కూడా, రాజ్యాలు కూడా కూలిపోయేంతగా కంపింప చేస్తున్నట్లుగా ఇక్కడ దేవుడు ఈ భూకంపం అక్కడ రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, 6వ ముద్రలో దేవుడు డైరెక్ట్ గా ఆయన పనిచేస్తున్నాడు. ఇక్కడ ఈ శిక్షను దేవుడు డైరెక్ట్ గా పంపిస్తున్నాడు. మొదటి 5 ముద్రల్లో క్రీస్తు విరోధి ద్వారా అక్కడ జరిగిన తీర్పులు ఒక విధమైతే, 6వ ముద్రలో దేవుడే డైరెక్ట్ గా ఆయన డివైన్ జడ్జిమెంట్ ని, దైవిక శిక్షను, దైవిక తీర్పును ఆయన ప్రత్యక్షంగా ఆయన కురిపిస్తుండడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఈ పెద్ద భూకంపము ద్వారా. ఈ భూకంపము కలిగినప్పుడు జరిగే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనము గమనించవచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతంలో, ఒక దేశానికి సంబంధించిన భూకంపము ఆ దేశంలో మాత్రమే ఒక నష్టాన్ని తీసుకురావచ్చు. కానీ పెద్ద భూకంపము ఇది గ్లోబల్గా, అనగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఈ భూకంపం యొక్క తీవ్రత ఉంటుంది. దాని ప్రభావంతో ఇది అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందడము, సముద్రంలో సునామీలు, మెగా సునామీలు రావటము, 9 పైగాన మ్యాగ్నిట్యూడ్తో, తీవ్రతతో భూకంపాలు ఇక్కడ సంభవించడం, ప్రపంచమంతా కూడా సూచనలు ఆయన తెలియచేయడానికి, సూచనలు ఇవ్వటానికి, సూచన, దేవుని యొక్క సూచన, దేవుని ఉగ్రతకు సూచన, దేవుని తీర్పుకు సూచన, అవిశ్వాసుల మీద దేవుడు కుమ్మరించి ఉగ్రతకు సూచనగా దేవుడు ఈ సూర్యచంద్రులను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నక్షత్రాలు నిజంగా భూమి మీద రాలితే అది భూమి అనేది అసలు ఉనికిలోనే ఉండదు. నక్షత్రం యొక్క సైజు కానీ, వాటి దూరం కానీ ఒకసారి మనం ఊహించుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్రాలు ఉంటాయి. అది అక్కడికి ప్రయాణం చేయటం అనేది అసాధ్యం. అది కొన్ని వేల కాంతి సంవత్సరం, అంటే కాంతి సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం, అది మన ఊహకు కూడా అందదు. నక్షత్రాలు పట్టడం డైరెక్ట్గా కాదు. ఇది నక్షత్రాలు అంటే ఇక్కడ యోహాను చూస్తున్నాడు. అందుకే నేను చూడగా అంటున్నాడు కదా 12వ వచనంలో, యోహాను ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తూ ఉన్నాడు. తనకు దీన్ని సైంటిఫిక్గా దీన్ని ఎలా వివరించాలో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే తర్వాత మాటలో కూడా ఆకాశము చుట్టబడిన గ్రంథం వలె అయింది అంటాడు. ఈ భాషను మనం చూసుకున్నప్పుడు యోహాను మొదటిసారిగా అది చూస్తున్నాడు. ఎప్పుడు చూడండి అతను చూస్తూ ఉన్నాడు. ఇది చాలా విచిత్రంగా, చాలా గందరగోళంగా, చాలా భయానకంగా ఉంది యోహానికి.
కింద పడటము, ఈ ఈ నక్షత్రాలు అంటే యోహాన్ వారికి తెలిసింది ఏంటంటే ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులు మాత్రం యోహాన్ గమనించాడు. కానీ ఇంకా ఏముంటాయి ఆకాశంలో కింద పడేవి? ఆకాశం నుంచి పడేవి ఏముంటాయి అండి? ఆ? ఉల్కలు, ఇంకా శకలాలు, మీటియర్స్, యాస్ట్రాయిడ్స్, ఇవన్నీ కూడా ఆకాశంలో ఉంటాయి. యాస్ట్రాయిడ్స్ గురించి మనకు తెలుసు. అంటే నక్షత్రం అన్న మాట గ్రీకులో యాస్టరెస్ అన్నమాట ఉపయోగించాడు. యాస్టరెస్ అంటే ఇందులో నుంచి యాస్ట్రాయిడ్ అని వచ్చింది. యాస్ట్రాయిడ్ అంటే నక్షత్రం కాదు, కానీ ఒక ఒక పదార్థం. అది సైజులు చాలా ఉండొచ్చు. అది 1 మీటరు, 10 మీటర్లు, 100 మీటర్లు, అర కిలోమీటరు, కిలోమీటర్ సైజు కూడా ఉంటాయి ఆస్ట్రాయిడ్లు. కిలోమీటర్ సంగతి పక్కన పెట్టండి. ఒక 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 మీటరు ఒక మీటరు ఏమంటారు వ్యాసం ఉన్న ఒక ఒక ఆస్ట్రాయిడ్ ఆకాశం నుంచి భూమి మీద వచ్చి పడితే, ఆస్ట్రాయిడ్ వేగంతో భూవాతావరణంలో వచ్చినప్పుడు, చాలా సందర్భాల్లో భూవాతావరణంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ వాతావరణంలోనికి ఈ ఈ ఉల్కలు కానీ, ఈ గ్రహ శకలాలు కానీ రాలిపోతాయి. అక్కడే భూమి మీద వరకు రావు చాలా సందర్భాల్లో. మీరు ఒకసారి న్యూస్ గమనిస్తే, భూమికి దగ్గరగా వచ్చింది ఈ గ్రహ శకలము, ఈ ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా అంటే ఇంచుమించు 10,000 కిలోమీటర్ల దూరం వరకు వచ్చింది. కాబట్టి ఒకవేళ భూమి మీదకి వస్తే ఏం జరగబోతాదో అనే ఒక పెద్ద భయము శాస్త్రవేత్తలు ఇప్పుడు ఉంది. ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. ఇక్కడ ఆకాశమందలి శక్తులు కదిలించబడటం అనేది మనం 2 విధాలుగా చూడొచ్చు. ఆకాశంలో సెలెస్టియల్ బాడీస్ ఏదైతే ఉన్నావో, ఇవి శకలాలు కావచ్చు, ఉల్కలు కావచ్చు, అవి భూమి మీద పడటం వల్ల కలిగే నష్టము, ప్లస్ ఆకాశ మండలం ముందు దురాత్మల సమూహము, వీటిని కూడా మనము శక్తులుగా మనము చూడాలి. దురాత్మల సమూహము కూడా కదిలించబడి అవి భూమి మీదకి వస్తాయి. అక్కడ చాలా భూమి మీద గొప్ప నాశనము అనేది జరుగుతుంది. ఈ శకలాల వల్ల భూమి మీద సముద్ర మట్టము పెరుగుతుంది, సునామీలు వస్తాయి, ద్వీపాలు మొత్తము మునిగిపోతాయి, ఐలాండ్స్ అనేవి ఉండవు. కొన్ని దేశాలు అంటే ఆస్ట్రేలియా లాంటి, న్యూజిలాండ్ లాంటి ఇలాంటి దేశాలు ఇక చరిత్రలోనే మనం చదువుకోవాలి, కానీ అవి కనపడవు. ఎందుకంటే ఈ ఈ ఈ ఈ నీటి మట్టం పెరగటం వలన చాలా మట్టుకు మునిగిపోతాయి అనేది. రెండవ అర్థం ఏంటంటే, ఇది నక్షత్రములు అనేవి నాయకులను ఉద్దేశించి కూడా మాట్లాడవచ్చు. స్టార్స్ మనం మాట్లాడుకునే పొలిటికల్ స్టార్స్ కావచ్చు, లేదంటే రాజులు కావచ్చు, నాయకులు కావచ్చు, హీరోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాలిపోతారు, పడిపోతారు. దేవుని ఉగ్రత ముందు ఎవరు కూడా నిలవలేరు అని మనము గ్రహించాలి. 3వ భాగము 14వ వచనము, 5వ అంశము, 5వ నాశనము. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. ఇక్కడ ఇది కూడా మనము ఆలోచన చేసినప్పుడు, యోహానికి వర్ణించడానికి మాటలు రావట్లేదు. దాన్ని ఎలా వివరించాలో తనకు అర్థం కావాలి. ఎందుకంటే తన ఊహకు మించిన, తన జ్ఞానానికి మించిన ఆ దర్శనాన్ని యోహాను కళ్ళారా చూస్తున్నాడు. దాన్ని ఏ విధంగా వివరించాలో తనకు అర్థం కాని పరిస్థితి. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె అయ్యను. ఎందుకంటే ఇక్కడ యోహాను ఏం చూస్తున్నాడంటే, ఒక తెరిచిన గ్రంథాన్ని, ఆ చుట్టను తెరిచినప్పుడు ప్రభు ముద్రలు విప్పుతూ ఉన్నప్పుడు యోహాను చూస్తున్నాడు. ఇక్కడ ఒక గ్రంథము చుట్టబడటము, రోలు మూయబడటం అనేది యోహాను ఆకాశం అలా చాపలాగా చుట్టబడుతున్నట్లుగా చెప్తున్నాడు. ఇక్కడ చుట్టబడటం అనే దేనికి అర్థం ఏమిటంటే, నిజానికి ఆకాశం మొత్తం కూడా చుట్టబడటం కాదు, ఇది పదార్థం కాదు కదా. ఆకాశం అనేది శూన్యం కదా. స్పేస్ అంటే అది శూన్యం. అది మనం చుట్టినట్టు, చాప చుట్టినట్టు చుట్టేసి పక్కన పెట్టడం కాదు. ఇది యోహానికి ఎలా మాట్లాడాలి, ఎలా వివరించాలి, ఎలా రాయాలో తనకు అర్థం కాని పరిస్థితి. తను మొదటిసారిగా ఇది చూస్తున్నాడు. ఇండిస్క్రైబుల్ అంటే వర్ణింపరాని మాటలతో వర్ణించరాని విధానంలో అక్కడ చూస్తున్నాడు. పెద్ద భూకంపాలు, ఆకాశము నలిపోవటము, చంద్రుడు రక్తవర్ణం అవటము, ఇక్కడ ఈ భూమి మీద సంభవించే ఈ యొక్క నక్షత్రాలు లేదా ఆస్ట్రాయిడ్లు భూమి మీద పడటము, ఇక్కడ గందరగోళము, నాశనము, ఇదంతా కూడా భూమి ఆకాశాలు కూడా ఇదంతా కూడా విస్తరించడము, అదంతా కూడా నాశనమునకు సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఏదైనా ఒక గ్రంథము తెరిచిన తర్వాత దాన్ని చుట్టడము,
చుట్టను ఎప్పుడు చుడతారంటే ఆ మెసేజ్, ఒక అందులో ఉన్న మెసేజ్ చదివిన తర్వాత మరలా ఆ చుట్టను వారు చుట్టేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే అయిపోయింది, ఆ మెసేజ్ అనేది ముగిసింది. అంటే చదవబడిన తర్వాత మెసేజ్ ముగిస్తే మరలా పాత రోజుల్లో ఆ గ్రంథపు చుట్టను వారు మరలా చుట్టేవారు, మరలా దాన్ని మూసేవారు. అలాగా మూయటం అనేది ఏంటంటే ఎండ్, అంటే ముగిసింది అని చెప్పడానికి. ముగిసింది అంటే ఒక కాలము, దేవుడు విధించిన పరిమితి ముగిసింది, లేదా దేవుని కృపాకాలము ముగిసింది. దిస్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అని ఒక మాటగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ముగింపుకు ప్రారంభంగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ సమయంలో ఏదైతే ఆకాశం నుంచి వచ్చిన ఈ గ్రహ శకలాలు భూమిని తాకాయో, భూమి యొక్క పోలార్ షిఫ్ట్ అంటాం, భూమి యొక్క యాక్సిస్ కూడా అది మారింది. అంటే 23.5 డిగ్రీల యాంగిల్లో భూమి తిరుగుతుంది. 23.5 డిగ్రీలు ఆ యాంగిల్ కూడా, యాక్సిస్ కూడా మారుతుంది. దాని వలన చాలా భూమి మీద వాతావరణంలో మార్పులు కూడా సంభవిస్తాయి. ఎందుకంటే బ్రతకడం చాలా కష్టం ఆ దినాల్లో. సింపుల్గా చెప్పాలంటే భూమి మీద బ్రతకడము చాలా కష్టము అలాంటి పరిస్థితులలో. ఆకాశ మండలము చుట్టబడటం అంటే దాని అర్థము ఆకాశము యొక్క రోజులు కూడా దేవుడు ఆయన లెక్క పెట్టాడు. రోజులు తక్కువ చేయబడ్డాయి. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించవని ప్రభువారు మత్తయి సువార్తలో ఆయన 24:35 ఆయన చెప్పిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. గతించిపోవటం అంటే దాని శక్తిని కోల్పోవటము, దాని ప్రభావాన్ని కోల్పోవటము. 2 పేతురు 3:10 కూడా పేతురు గారి మాట చెప్తారు. ఒకసారి చూద్దాం. 2 పేతురు పత్రిక 3:10. ఇవన్నీ ఇట్లు లయమైపోవున్నవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో లయమైపోవటము, కరిగిపోవటము, ఇదంతా కూడా ఈ నాశనం ఇది కేవలం భూమికి మాత్రమే పరిమితము కాదు. ఇది సూర్యునికి, చంద్రునికి, ఆకాశంలో ఉన్న నక్షత్రములు, ఆస్ట్రాయిడ్లు కావచ్చు, లేదంటే ఆకాశమును కావచ్చు, ఇదంతా కూడా ఉగ్రత విస్తరిస్తూ ఉన్నది. అందుకే దేవుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని దేవుడు చేయడానికి గల కారణం ఏంటంటే పాపము కారణముగా నేల శపించబడింది. దేవుడు నేలను ప్రక్షాళన చేస్తున్నాడు. సృష్టి దేని కొరకు కనిపెడుతున్నది? మిగులు ఆశతో కనిపెడుతున్నది కదా సృష్టి. మిగులు ఆశతో దేని కొరకు? విమోచన కొరకు, ధన విమోచన కొరకు. సృష్టి అంటే కేవలం భూమి మాత్రమే కాదు. క్రియేషన్ అంటే భూమి ఒక్కటే కాదు, విశ్వమంతా కూడా సృష్టి. భూమితో పాటుగా మిగిలిన ఇది విశ్వం అంతా కూడా దేవుని సృష్టి. ఆ సృష్టి అంతా కూడా విమోచన కొరకు, ఆకాశము విమోచన కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆకాశము కూడా ఆయన దృష్టికి పవిత్రమైనవి కావంటాడు యోబు గ్రంథంలో. ఆకాశ నక్షత్రములు దేవుని దృష్టికి పవిత్రములైనవి కాదు. ఎందుకు కావంటే అక్కడ కూడా దురాత్మల సమూహములు వాటి స్థానము అక్కడ ఏర్పాటు చేసుకు ఉన్నాయి. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి నేను ముందుకు వెళ్తాను. థర్మోడైనమిక్స్ ప్రకారంగా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఒకవేళ మీకు గుర్తుంటే అందులో దాన్ని ఎంట్రోపీ అంటారు. ఎంట్రోపీ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ మూవ్స్ టువార్డ్స్ డిజార్డర్ అని. ఎవ్రీథింగ్ మూవ్స్ టువార్డ్స్ డిజార్డర్ అంటే ఆ విశ్వంలో ప్రతిదీ కూడా అది డిజార్డర్ వైపుకు, అంటే క్రమము లేకుండా, లేదంటే పతనము వైపుకు, నాశనము వైపుకు వెళుతూ ఉన్నది. ఇవన్నీ కూడా మీరు చూడండి. మీరు కంటికి కనిపించే ఏదైనా కూడా, అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, భూమి కావచ్చు, పంచభూతాలు కావచ్చు. అందుకే పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమైపోవును అనేది ఏదైతే ఉందో, ఇది ఎందుకు నాశనం అవుతాయి? ఇవన్నీ కూడా సూర్యుడు ఏమీ నిత్యము కాదు. సూర్యుడు నిత్యుడు కాదు, అంటే ఎటర్నల్ ఫోర్స్ కాదు సూర్యుడు. ఎందుకంటే సూర్యుడు కూడా ఒక సృష్టి, దేవుని సృష్టిలో భాగము కాబట్టి సూర్యుడు కూడా ఒక కాలానికి సూర్యుడు కూడా వెలుగును కోల్పోతాడు, క్రమంగా కోల్పోతాడు. చంద్రుడు కూడా క్రమంగా కోల్పోతాడు. నక్షత్రములు కూడా తన యొక్క ఉనికిని కోల్పోతుంది. భూమి కూడా తన ఉనికిని కోల్పోతుంది. ఎందుకంటే మనకు కనిపించే పదార్థం ఏదైతే ఉందో, కంటికి కనిపించే పదార్థము, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎవ్రీథింగ్ మూవ్స్ టువార్డ్స్ డిజార్డర్. ఇది మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే మనం వాడుకునే మోటార్ సైకిల్స్ ఉదాహరణ.
మోటార్ సైకిల్ చేసినప్పుడు లేదంటే కొన్నప్పుడు కొత్త బండి తీసుకున్నప్పుడు అది ఎంత బాగా పనిచేస్తుంది కదా, ఎంత నీట్గా ఉంటుంది. ఒకసారి కిక్ ఏంటిది ఆటో స్టార్ట్ నొక్కిన వెంటనే అది స్టార్ట్ అవుతుంది. చాలా స్మూత్గా ఉంటుంది. చాలా దాని యొక్క పనితీరు, దాని వేగము కానీ మైలేజ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత మీరు నొక్కండి, స్టార్ట్ అవ్వదు. కిక్కిరాడుతూ తొక్కాలి. నేను అలాగే తంటాను. ఆ పాత బండితో కూడా అదే కష్టం. తొక్కినా కూడా స్టార్ట్ అవ్వదు అది, కిక్కిరాడు పెట్టుకొని. కాలు నొప్పి వస్తుంది కానీ స్టార్ట్ అవుతుంది. మైలేజ్ పోతుంది. ఇవన్నీ తుప్పు పట్టేస్తాయి. ఆడు షోరూమ్కి వెళ్ళి అడిగితే 5,000 10,000 చెప్తారు బండికి. ఆ బాధతో ఏమీ చేయలేక, అమ్ముకోలేక, వాడుకోలేక పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. పార్కింగ్ కూడా వేస్ట్, ప్లేస్ వేస్ట్. ఎందుకంటే మొదట బండి కొన్నప్పుడు అది ఏ విధంగా ఉంది, 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుంది, దాని పనితీరు పెరిగిందా తగ్గిందా? పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పండి. సాధారణంగా తగ్గుతుంది. ఏదైనా కూడా మూవ్స్ టువర్డ్స్ డిజార్డర్. విశ్వంలో ఏదైనా కూడా, సృష్టిలో ఏదైనా కూడా అది క్రమముగా దాని పనితీరు తగ్గుతుంది. బండి అయినా, కార్ అయినా, మెషిన్ అయినా, మనిషి అయినా, మనిషి కూడా వయసు పెరిగే కొద్దీ బలం తగ్గుతుంది, ఉడుకుతా వస్తుంది. ముసలి వయసు వచ్చేటప్పటికి మొత్తం మంచం పడిపోతాడు. తర్వాత ముగించుకోవాల్సింది ఆయుష్ను. డిజార్డర్, ప్రతిదీ కూడా ఎంట్రోపీ అంటాం దీన్ని. ప్రతిదీ కూడా విశ్వంలో ప్రతిదీ కూడా అది చివరికి అది ముగింపు వరకు, అనగా అంటే ఎండ వైపుకి వెళ్తుంది అని అర్థం. కానీ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ లో ఏమంటాడంటే ప్రతిదీ కూడా పెరుగుతూ వస్తుంది, వృద్ధిలోనికి వస్తుంది అంటాడు. ఇక్కడ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి డార్విన్ యొక్క సిద్ధాంతానికి ఉన్న తేడా ఏంటంటే, డార్విన్ సిద్ధాంతం ఇది లా అంటే ఏంటి? ధర్మమైన సూత్రం. నిజానికి అది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ఈ సృష్టిలో మనిషి అయినా కూడా ప్రతిదీ కూడా ఎవల్యూషన్ అంటే ఏంటి? ఇవాల్వ్ అవ్వటం కదా. ఇవాల్వ్ అవ్వడం అంటే ఏంటి? రైట్, పరిణామం, జీవ పరిణామ సిద్ధాంతం కదా. పరిణామం అంటే టువార్డ్స్ బెటర్ అంటే అది ఎదుగుతా ఇంకా బెటర్ అవుతుంది. ఇప్పుడు మనిషిగా వచ్చాం కదా. ఇప్పుడు మనం ముందు ఎక్కడి నుంచి వచ్చాం? డార్విన్స్ థియరీ ప్రకారము కోతి అని చెప్పలేదు, జస్ట్ కోతికి ముందు జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటాడు? రాయి, స్టోన్ నుంచి, రాయిలో నుంచి జీవం వచ్చింది అంటాడు. అంటే నాన్ మ్యాటర్ నుంచి మ్యాటర్ వచ్చింది అంటాడు. ఫ్రమ్ నాన్ మ్యాటర్ టు మ్యాటర్. నాన్ మ్యాటర్ నుంచి మ్యాటర్ ఎలా వస్తుంది? నాన్ లైఫ్ నుంచి నాన్ లైఫ్ ఎలా వస్తుంది? లైఫ్ ఫ్రమ్ నాన్ లైఫ్. ఇది అసాధ్యం. మీరు ట్రై చేయండి, మీరు ల్యాబ్లో ట్రై చేయండి. నాన్ లైఫ్ నుంచి లైఫ్ అనేది రాదు. అంటే నిర్జీవమును నుంచి జీవం రాదు. సింపుల్, అది నిర్జీవం నుంచి జీవం రాదు. అయితే అతను ఏమంటే కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల టైం ఇస్తే వస్తుంది అంటాడు. అది కూడా థియరీ అని అంటాడు. అది కూడా థియరీ. ఇది ప్రూవెన్ కాదు. లా అయితే ప్రూవ్ చేస్తారు. డార్విన్స్ లా ఆఫ్ ఎవల్యూషన్ కాదు, అది థియరీ మాత్రం. అతని థియరీ, తన సొంత థియరీ. అది ప్రూవ్ చేయలేదు. కానీ 1,00,000 సంవత్సరాల టైం ఇస్తే అవ్వచ్చు అన్నాడు. అంతకుముందు అయిందా? అవ్వలేదు. అవ్వచ్చు. ఇప్పుడు ఏమైనా అయిందా? డార్విన్ చెప్పిన తర్వాత అవ్వలేదు. ఎక్కడ రాయిలోంచి జీవం ఎక్కడా రాలే. రాయి మహల్యగా మారలేదు కదా. అంటే గ్రంథాల్లో చూస్తాము, ఆ కాలు తగిలితే రాయి స్త్రీగా మారడం, అది కదండి. ఇది ఎక్కడ జరగలేదు. అది సైన్స్ లో జరగలేదు. రాయిలో నుంచి మరి కోతుల నుంచి మనిషి పుట్టాడా? మనిషి పరిణామం చెందాడా? మరి కోతులు ఇంకా ఉన్నాయి కదా అలాగే. రైట్, అది కూడా అసత్య. కానీ మనం దురదృష్టవశాత్తు అవే చదువుకున్నాం, పిల్లలు కూడా అదే చెప్తూ ఉన్నాం, అవే రాయమని చెప్తూ ఉన్నాం. గుడ్. ఇది తప్పుది, ఇది కాదు మనకు తెలుసు కాబట్టి మనం పిల్లలకి చెప్పాల్సిందే. పుస్తకాల్లో అలాగుంటే అది కరెక్ట్ కాదు నాన్న, ఇది ట్రూత్, ఇది నిజం, ఇది ఈ సిద్ధాంతం ప్రకారముగా ఇవాల్వ్ కొంతకాలం వరకు అవుతుంది. తర్వాత అది మళ్ళీ కూడా పాడైపోవలసిందే. ఏదైనా కూడా సృష్టిలో ఏదైనా పాడవుతుంది చివరి దశకు వెళ్ళినప్పుడు.
విశ్వం కూడా అంతే. విశ్వం కూడా అంతే. ఆకాశమైన భూమి అయినా కూడా అది చివరిగా దాని ముగింపు ఉంది వాటికి, అవి నిత్యము కాదు అని మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఆకాశ నక్షత్రములు రాలటము, ఆకాశము గ్రంథపు చుట్ట వలె అది తొలగిపోవటం అనేది అక్కడ జరిగే భయంకరమైన పరిస్థితులకు, దేవుని యొక్క తీర్పుకు సూచన కనిపిస్తుంది. చివరిగా 7వది ఏంటంటే, చదవండి తర్వాత వచనం. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. 6వది ప్రతి కొండయు ద్వీపము వాటి స్థానము తప్పింది. 6వ అంశము, 6వ దేవుని తీర్పులో ప్రభావితం చెందినవి ద్వీపములు, కొండలు మార్పు చెందటం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భూకంపాల వల్ల, గ్రహ శకలాలు భూమి మీద పడటం వలన కొండలు కదలటము, మార్పు చెందటము, అదే విధముగా సునామీల ద్వారా, మెగా సునామీల ద్వారా దీపాలు మునగటము, ఇదంతా కూడా 6వ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా ఇంటర్లింక్, ఇది ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ గా ఉంటది. చివరిగా 7వది భూరాజులను 15-17 వచనాలు. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయున్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళచాలిన వాళ్ళెవడు? వీడు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడు అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇక్కడ చివరి 7వ భాగం ఏంటంటే హ్యూమన్ రెస్పాన్స్. వీటన్నిటికీ ఇలాగా ఇవన్నీ కాస్మిక్ డిస్టర్బెన్సెస్, ఈ సృష్టిలో ఇలాంటి ఈ వైపరీత్యాలు జరిగినప్పుడు వీటి వలన మానవులు ఎలా ప్రభావితం చెందారు, మనిషి యొక్క వేదన ఎలా ఉంది అనేది చూస్తే చాలా భయంకరంగా వారి యొక్క బాధ అక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, భూరాజులు, గనులు, ఒక లిస్ట్ ఉంది, ఒకసారి మళ్ళీ చదవండి. అది భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ఇందులో ఎవ్వరు కూడా విడిచిపెట్టబడలేదు. అది దేశ అధినేతలు, అగ్రరాజ్యాల అధినేతలు, ప్రెసిడెంట్లు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, గనులు, గొప్పవాళ్ళు కావచ్చు, మిలిటరీ నాయకులు, బలిష్ఠులు అంటే మిలిటరీ నాయకులు, దాసుడు కావచ్చు, స్వతంత్రుడు కావచ్చు, ప్రపంచంలో అప్పుడు విడువబడిన వారు అనగా క్రీస్తును తృణీకరించిన వారు, యేసును తృణీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీని వలన, ఈ తీర్పు వలన వారు ప్రభావితం చెందుతారు. తీర్పు వలన వారు బాధ, శ్రమ వారు అనుభవిస్తారు. వారి శ్రమ ఎంత భయంకరంగా ఉంటుందంటే చావు త్వరగా రావాలని కోరుకుంటున్నారు. ఏమంటున్నారు? సింహాసనాసనుడైన గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? తాళజాలిన వాడు ఎవడు? ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత డైరెక్ట్ గా వారి మీద కృంభరించబడటం చూసి అంటారు వారు, దేవుని ఉగ్రతకు తాళజాలిన వారెవరు? కొండలతోనూ వారు బండలతోనూ మొరపెట్టుకుంటారు, మా మీద పడమని. ఎందుకంటే బంకర్లు కూడా వారిని కాపాడలేదు. ఈ రోజున భూమికి ఒక 50 అడుగులు 100 అడుగులు లోతులో బంకర్లు పెట్టుకున్నారు. మనకు తెలుసు ఇజ్రాయిల్ ఏ విధంగా బంకర్ బస్తర్స్ ఉపయోగించిందని. బంకర్ బస్తర్స్ తెలుసు కదా, ఇది నేల మీద మాత్రమే కదా, నేల లోపల దాకా ఉన్నా కూడా ఎవరో సేఫ్ కాదని చెప్పడం. హమాస్ అగ్రనేతలు బంకర్ లోపల ఇంచుమించు 50 అడుగుల లోపల వారు సేఫ్టీ, లోపల ఇంకా బంకర్, వారు లోపల నివాసం ఏర్పాటు చేసుకుని వారు ఎలాంటి అణుబాంబు వేసినా కూడా అక్కడ ఏమాత్రం కూడా లోపలికి వెళ్లకుండా, అది భూమి పైన మాత్రం ప్రభావితం అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అణుబాంబు. కానీ బంకర్ బాస్తర్ ఏం చేస్తుందంటే అది నేల మీద పడినప్పుడు లోపలికి చొచ్చుకెళ్ళిపోతుంది. అది లోపలికి చొచ్చుకెళ్ళిపోయి అది ఇంచుమించు ఇన్ని అడుగుల దూరమైన అది వెళ్ళగలదు. 50 అడుగుల దూరం వరకు వెళ్ళి అక్కడ పేలుతుందంట. 50 అడుగుల లోపలికి చొచ్చుకొని వెళ్ళి ఆ బంకరు దగ్గరికి వెళ్ళి అక్కడ పీలి లోపల వాళ్ళు చనిపోతారు. ఈ భూమి మీద ఏది కాపాడలేదు మనిషిని. దేవుని ఉగ్రత ముందు సింహాసనాసనుడైన దేవుని గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకు తాళచాలిన వాడేవాడు. ఎందుకంటే భూమి మీద 100 అడుగుల లోతులు వేసుకోండి, 1 కిలోమీటర్ లోతులు వేసుకోండి, కానీ
ఎవరు కూడా కావు. ఎందుకంటే ఆ ఆ ఆ తీవ్రత ఒక గ్రహ శకలం భూమి మీద పడినప్పుడు అది ఎంత లోతుగా వెళతాదో వేగంతో కొన్ని కిలోమీటర్ల లోతుకి చొచ్చుకెళ్ళిపోతుంది అది. దాని యొక్క విస్ఫోటనం, దాని శక్తి, ఒక ఆస్ట్రాయిడ్ పడినప్పుడు. కాబట్టి నేల లోపల సేఫ్ కాదు, ఆకాశంలో స్పేస్లో ఉండొచ్చేమనుకుంటారేమో. అందుకే ఇప్పుడు త్వరగా మార్స్ మీదకి వెళ్ళిపోవచ్చు అనుకుంది. మార్స్లో ఇల్లు కట్టేసుకుందాం. మార్స్ కూడా సేఫ్ కాదు. ఐఎస్ఎస్ అని ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని. స్పేస్ స్టేషన్లో ఉంటే మన సునీత విలియమ్స్ గారు ఆ, ఉండి వచ్చారు కదా, చాలా కాలం అక్కడ ఉండి. ఆ, ఇంచుమించు ఒక సంవత్సరం 10 నెలల వరకు అక్కడ ఉండి వచ్చారు. ఇంచుమించు అక్కడ కొంతమంది ఇప్పుడు 4-5 అక్కడ ఉండే స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ లో. అంటే భూమి లోపల కాకుండా గాల్లో ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళు. సేఫ్ అది? అది కూడా కాదు. ఎందుకంటే ఆకాశం నుంచి పడే ఒక నక్షత్రం, సరే ఒక ఆస్ట్రాయిడ్ లేదంటే ఒక ఉల్క దాని మీద పడినప్పుడు నాశనం. గమనించండి ప్రభునందు ప్రియముడులారా, దేవుని ఉగ్రతకు తాళజాలం వాడేవాడు ఎవడు కూడా విడిచిపెట్టబడడు. దేవుని యొక్క తీర్పు అనేది అందరికీ, అక్కడ గొప్పవాడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకవేళ ఇక్కడ ఈ దేశాల్లో, ఈ ప్రపంచంలో కోర్టులు తప్పించుకోవచ్చేమో, న్యాయం నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని న్యాయం నుంచి, దైవిక న్యాయం నుంచి ఏ మనిషి కూడా తప్పించుకోలేడు అని చెప్పడము, తప్పించుకోలేడని చెప్పడం. అయితే దీన్ని ఎవడు తాడుకుంటాడు, ఎవడు తాళజాలుతాడు అంటే ఆ ఈ అధ్యాయం ముగింపు ఒక ప్రశ్నతో ముగించబడుతుంది. దేవుని యొక్క ఉగ్రతకు దానికి తాళజాలం ఎవడు దాన్ని తట్టుకోగలడు అని చెప్పినప్పుడు, ఎవరు తట్టుకోగలరు? మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో దానికి సమాధానం చూద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. ఎవరైతే యేసు ప్రభువునందు రక్షణ పొందుతారో, యేసు ప్రభువును అంగీకరించి ఎవరైతే రక్షించబడతారో వారు మాత్రమే ఈ ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఈ ఉగ్రత అనగా ఇదిగో వీరందరూ ఏ విధంగా ఉగ్రతలో వారు పాలు భాగస్థులయ్యారో వాళ్ళు మాత్రమే తాళుకున్నారు, వాళ్ళు మాత్రమే ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఎవరైతే ఆయన యందు రక్షణ, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు మాత్రమే రక్షించబడ్డారు, ఉగ్రత నుంచి తప్పించబడ్డారు అని మనము గ్రహించవచ్చు. చివరిగా మనం ముగించుకుందాం 6వ అధ్యాయం ముగించుకుందాం. ఈ 6 ముద్రలు విప్పడము అనేది, 6 ముద్రలు విప్పడం అనేది ఒక్కొక్కటిగా అది బయలుపడటం అనేది సృష్టి పైన దేవుని యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తూ ఉన్నది. సృష్టి పైన దేవుని యొక్క ఆధిపత్యము. దేవుడు అన్నిటినీ కూడా తన నియంత్రణలో ఆయన పెట్టుకున్నాడని మనము గ్రహించాలి. రెండవది ఏంటంటే యూనివర్సల్ అకౌంటబిలిటీ టు గాడ్. ఈ మనుషులందరూ కూడా, భూరాజులైన దాసులైన అందరూ కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వారే. అందరూ కూడా. చాలా మంది ఈ రోజున నేనే రాజును, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఒకనొక రోజున దేవునికి వారు లెక్క చెప్పవలసిన వారుగా వారు ఉంటారు. మానవ రాజ్యాలు పడిపోతాయి, మానవ రాజ్యాలు లేస్తాయి, ఉత్థాన పతనాలు మనము చూస్తూ ఉంటాం. అంత్యక్రీస్తు రాజ్యం ఏ విధంగా క్రీస్తు విరోధి యొక్క రాజ్యం మొదట ముద్ర విప్పినప్పుడు ఏ విధంగా పెరిగింది, ఏ విధంగా విస్తరించింది. కాంక్వెస్ట్ అన్నాం కదా మొదటి ముద్రలో క్రీస్తు విరోధి ఏ విధంగా తన ప్రాబల్యాన్ని, తన యొక్క రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించుకున్నాడో, ఆ రాజ్యం ఏ విధంగా ఎదిగిందో, ద రైజ్ అతన్ని తర్వాత ఫాల్ అనేది కూడా అక్కడ చూస్తాం. 6వ ముద్ర వచ్చేటప్పటికి ఆ రాజ్యాలన్నీ కూడా కూలిపోవటము 6వ ముద్రలో మనము గమనిస్తాము. తర్వాత మరొక మాట మనం చెప్పుకుంటే చివరిలో, మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థం. దేవుని ఉగ్రత ముందు దాన్ని తట్టుకోవడం లేదా ఎదిరించడానికి, దేవుని తీర్పును కానీ ఆయన శిక్షను కానీ ఎదిరించడానికి మనిషి చేసే ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థమవుతుంది. ప్రతి ప్రయత్నం. ఎందుకంటే యెహోవా దినము భయంకరమైన దినము, ఆయన కోప దినము, ఆయన ఉగ్రత దినము. వాక్యము పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు పదే దేవుడు సెలవిచ్చిన మాట. అది ఏ మనిషి కూడా దాని ఎదుట నిలవబడలేడు అనేది మనము చూస్తాం. అయితే 5వ ముద్రలో సఫరింగ్ గురించి, విశ్వాసుల యొక్క బాధ, వారి హింస గురించి మనం చూసినప్పుడు బాధ లేదా అన్యాయం, సఫరింగ్ అండ్ ఇంజస్టిస్ ఆర్ టెంపరరీ. అది తాత్కాలికమే. బాధ మరియు అన్యాయం అనేది తాత్కాలికమే. అయితే దేవుడు వారికి ఇచ్చిన
న్యాయం అనేది వారు అంటారు కదా, ఎందాక మాకు ఆ తీర్పు తీర్చక విందువు. దేవుడిచ్చే న్యాయం అనేది ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. దేవుడి న్యాయాన్ని జరిగిస్తాడు. ఇది ఈ రోజు కూడా మనము గ్రహించాలి. ఈ రోజు కూడా అది వర్తిస్తుంది. దేవుని యొక్క న్యాయం, డివైన్ జస్టిస్ అనేది అది ఖచ్చితంగా దేవుడు అది ఇస్తాడు. ఒకవేళ అన్యాయం జరగవచ్చు, శ్రమ కలగవచ్చు, హింస కలగవచ్చు, మనము అవమానం పడవచ్చేమో, కానీ ఖచ్చితంగా దేవుని యొక్క న్యాయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే 5వ ముద్రలో వారు మొరపెట్టారు కదా, మాకు తీర్పు తీర్చవా, న్యాయం తీర్చవా అని. 6వ ముద్రలో ఆ న్యాయం దేవుడు తీరుస్తాడు. అక్కడ వారిని ఎవరైతే భూరాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, బలిష్ఠులు కావచ్చు, ఆ దేవుని బిడ్డలను, లేదంటే అప్పటి కాలంలో రక్షణ పొందిన దేవుని బిడ్డలను ఎవరైతే హింసించారో, చంపారో, వారందరూ కూడా అనేకులు, వారిలో అత్యధికులు ఈ యొక్క 6వ ముద్ర యొక్క తీర్పులో, శిక్షలో వారు మరణిస్తారు. అందుకే ఇక్కడ 6వ ముద్ర దేవుని యొక్క న్యాయము, దైవిక తీర్పును, దైవిక న్యాయాన్ని అక్కడ దేవుడు అక్కడ సమన్ చేయటము, లేదంటే బ్యాలెన్స్ చేయటము అనేది మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత చివరిగా ఒక హోప్, ఒక నిరీక్షణ అనేది మనం చూస్తాం. ఎందుకంటే ఈ నిరీక్షణ అనేది 7వ అధ్యాయంలో మొదలవుతుంది. అక్కడ ఎవరు రక్షించబడతారు, దేవుని ఉగ్రతకు ఎవరు తాళుకుంటారు అంటే 1,44,000 మంది అక్కడ ఇశ్రాయేలు గోత్రికలు, లెక్కింపు సఖ్యము కానీ సంఘము 7వ అధ్యాయంలో మనము చూస్తాం. ఒక 6వ అధ్యాయము ముగింపు ఒక బాధతో, ఒక ప్రశ్నతో, ఎవరు నిలవబడగలరు దేవుని ఉగ్రత ముందు అని ఆ ప్రశ్నతో ముగిస్తే 7వ అధ్యాయంలో నిలబడిన వారు అక్కడ కనిపిస్తారు. దేవుని ఉగ్రతలో పాలు పొందకుండా దేవుని యొక్క రక్షణలో నిలబడిన వారు, రక్షణలో పాల్గొన్నవారు, దేవుని సింహాసనం ఎదుట నిలవబడిన 1,44,000 మంది ప్రజలు, తర్వాత లెక్కింపు సఖ్యము కానీ తెల్లని వస్త్రము ధరించుకున్న గొప్ప మహాసమూహం అక్కడ నిలబడ్డారు. మనము ఆ గొప్ప సమూహంలో ఒకరిగా ఉండాలి. ఎత్తబడిన సంఘం అక్కడ కనిపిస్తుంది 7వ అధ్యాయంలో. ఎత్తబడిన సంఘం యొక్క ప్రస్తావన 7వ అధ్యాయంలో చూస్తాం మనం. నెక్స్ట్ తర్వాత వారాల్లో మనము ఆ భాగంలోనికి మనం మొత్తం ప్రభునందు ప్రియములారా. 6వ అధ్యాయము 6 ముద్రల యొక్క తీర్పు, క్రీస్తు విరోధి యొక్క ఆగమనము, క్రీస్తు విరోధి యొక్క హెచ్చింపు, అధికారము, తర్వాత అతడు ఏ విధముగా క్రమక్రమంగా తన నిజమైన రంగును చూపించి భూమి మీదకు యుద్ధాన్ని, కరువును, మరణాన్ని, రక్తాన్ని అతను తీసుకుని వచ్చాడు. అనేక మంది క్రైస్తవులు, రక్షణ పొందిన వారు సాక్షులుగా మరణించారు. ఆ తర్వాత 6వ ముద్రలో దేవుడు డైరెక్ట్గా, ఆయన ప్రత్యక్షంగా ఆయన తన యొక్క తీర్పును భూమి మీద ప్రకటించడం. అది భూమి మీదకు పరిమితం మాత్రము కాదు, కానీ ఆకాశ నక్షత్రాల వరకు కూడా అది విస్తరించి సృష్టిని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని దేవుడు అక్కడ జరిగించడం మనం చూస్తూ ఉన్నాము. కళ్ళు వంచుకొని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.